హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తలరేణుక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా ఈవినింగ్ టు మార్నింగ్ అనమాట. మామూలుగా అయితే మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వర్క్ అని చెప్తారు, కానీ నేను షూట్ చేసుకున్నది ఏంటంటే ఈవినింగ్ టు మార్నింగ్ అనమాట. సో ఈవినింగ్ అందరూ కూడా ఏం చేస్తారండి? పొద్దున్న లేవగానే ఏం టిఫిన్ చేయాలి, ఏం వంటలు చేయాలి, ఏం కర్రీ చేయాలి, ఎలా ఎవరికి ఏం బాక్స్ పెట్టి పంపించాలి, ఇలాంటి ఆలోచనలే ఉంటాయి కదా లేడీస్ అందరికి కూడా. సో నేను కూడా అలాగే ఏం చేశానంటే ఈవినింగ్ దోశ కోసము బియ్యము పప్పు అయితే ఒక 3 అవర్స్ అలా నానబెట్టుకొని పిండి కూడా రుబ్బేసుకున్నాను చూడండి ఇక్కడ. సో ఈ పిండి ఏంటంటే ఒక 2 డేస్కి సరిపోను రుబ్బుకున్నాను అనమాట నేను. సో మా ఇంట్లో చాలామంది ఉంటాం కదా, సో ఇదైతే మాకు ఒక 2 డేస్కి వస్తుంది. ఏం చేస్తున్నానంటే దీన్ని నేను మామూలుగా రేపటికి కావాల్సింది కొద్దిగా అలా ఉంచుకొని మిగతాది మొత్తం కూడా పులియడం ఎందుకు, మళ్ళీ పుల్లగా అయిపోతుంది 2 డేస్ పులిస్తే అని చెప్పేసి ఒక డబ్బాలోకి అయితే తీసుకొని దాన్ని అప్పుడే రుబ్బి అప్పుడే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. దాన్ని ఇంకా నైట్ అలా ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయితే జరగనివ్వకుండా పెట్టేస్తాను అనమాట. ఇంకా మిగతాది మాత్రము 1 డేకి సరిపోద్ది అని అనుకున్నది మాత్రము అలా కొద్దిగా సాల్ట్ కలిపేసి దాన్ని అలా నైట్ మొత్తం కూడా ఓవర్ నైట్ అలా పెట్టేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ దోశలు వేసేస్తాను అనమాట మా వాళ్ళందరికీ కూడా. సో చూడండి, నేను అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలిపి అయితే పక్కకు పెట్టేసుకుంటాను. నేను ఈ మధ్య టిఫిన్ చేయక ఒక 1 వీక్ 10 డేస్ అలా అవుతుందండి. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ టిఫిన్ చేద్దామని ఇలా దోశపిండి అయితే రుబ్బుకున్నాను అనమాట. ఇది కూడా మా వాళ్ళందరూ వచ్చారనమాట. వచ్చారు అంటే ఎక్కడికి వెళ్ళారు అని అనుకునేరు. మా హస్బెండ్ మరిది ఇద్దరు కూడా మాకు ఒక కోత మిషన్ అయితే ఉంది అని చెప్పాను కదా. ఎవ్రీ సీజన్కి మా దగ్గర సీజన్ స్టార్ట్ కావడానికి ముందే వేరే దగ్గర ఎక్కడైతే సీజన్ స్టార్ట్ అవుతుందో కోతలు అక్కడికి వెళ్తారు. సో ఫస్ట్ అయితే మా మరిది వెళ్ళాడనమాట. తను ఒక డ్రైవర్ని పెట్టేసుకొని తను అక్కడ నడిపిస్తుంటే మా హస్బెండ్ మాత్రము ఇక్కడ ఉండి పొలం పనులు చూసుకుంటూ ఉండే. సో ఇప్పుడు డ్రైవరు ఏదో ఫంక్షన్ ఉందని వెళ్ళిపోయాడంట. సో తను లేడు కదా, ఇంకొకడికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ కూడా వెళ్ళాడు. సో ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు. ఇంకా ఉన్నది మేమే కదా, నేను మా అత్తయ్య మా నాయనమ్మ పిల్లలు. కొద్దిగా నెగ్లెక్ట్ అనమాట. ఇంకా మేమే కదా ఏదో ఒకటి వండేసుకొని తినొచ్చులే అన్నట్లు అనిపిస్తుంది నాకైతే. అలా మార్నింగే అన్నం వండేసేయడము, అదే తినడము. పిల్లాడికి బాక్స్ పెట్టినా కూడా కొద్దిగా అన్నం వండేసేయడము, ఆ అన్నమే కొద్దిగా తినిపించేయడము, ఆ అన్నాన్నే కొద్దిగా బాక్స్లో పెట్టేసి అయితే పంపిస్తున్నాను. సో వాళ్ళైతే అక్కడ పని అయిపోయిందనమాట. కోతల సీజన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళు ఎర్లీ మార్నింగే మిషన్ తీసుకొని పొలానికి అయితే వెళ్తారనమాట కొయ్యడానికి. వాళ్ళకు ఇంకా మార్నింగ్ ఏదో ఒక టిఫిన్ కంపల్సరీ కావాల్సిందే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసము నేనైతే ఇలా టిఫిన్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా చూడండి, నైట్ పిండి రుబ్బుకున్న తర్వాత మా బాబు హోంవర్క్ చేసుకుంటున్నాడు. సో వాడికి ఏదో డౌట్ వస్తే చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా నా డైలీ రొటీన్ వర్క్ అయితే ఇలా ఉంటుంది. వాళ్ళ హోంవర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టేస్తాను. ఇంకా వీడు చూడండి, వీడైతే ఇంకా స్కూల్కే వెళ్ళట్లేదు. జస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అంతే. 2 ఇయర్స్ మీద ఒక 3 మంత్స్ ఉంటాయి. వాళ్ళ అన్నయ్య రాసుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేను కూడా రాసుకుంటాను అని అంటే ఒక పాత వాడిది ఎల్కేజీ డైరీ ఒకటి పాత డైరీ ఉంటే అది ఇచ్చేసాను అనమాట. అది ఇస్తే వాడు కూడా బుక్ రివర్స్లో పెట్టేసి రాసుకుంటున్నాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఫుడ్ పెట్టేశాను. ఇంకా చిన్నపిల్లాడైతే వాడే తింటాడండి మా చిన్నోడు. సో నేను తినిపిస్తానన్నా వద్దు నేనే తింటా అంటాడు. పెద్దోడికి మాత్రం తినిపించాలన్నమాట. ఇంకా వాళ్ళు అలా కూర్చొని టీవీ చూసుకుంటూ పెద్దోడికి తినిపించాను. చిన్నోడైతే వాడే తినేశాడు. ఆ తర్వాత నేను ఇంకా మా అందరి కోసం కూడా రైస్ కడిగి పెట్టేశాను. సింక్లో అంట్లు ఉంటే తోమేశాను అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట. సో పడుకోవడం అయిపోయింది, లేవడం అయిపోయింది, లేచి బ్రష్ చేయడము అవన్నీ అయితే అయిపోయాయి. ఇంకా మా వాళ్ళందరి కోసము నేను ఇక్కడ దోశ వేస్తున్నాను. నేనైతే దోశ కొద్దిగా పలచగా కాకుండా మందం వేస్తానండి. మా ఇంట్లో అందరూ కూడా అలాగే తింటారు. సో వాళ్ళకు అలా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళకు వేసి నాకు కూడా ఇలా వేయడం అలవాటు అయిపోయింది. నాకు కూడా ఇలాగే తినడం కూడా అలవాటు అయిపోయింది అనమాట. సో ఇంకా ఇదే పిండిని నెక్స్ట్ డే మళ్ళీ దోశలా కాకుండా ఊతప్పం లాగానో లేకపోతే గుంటు పొంగనాల్లాగానో ఎలాగో అలాగైతే వేస్తానండి. మరి రోజు అయితే బోర్ కొడుతుంది కదా దోశ అంటే అని చెప్పేసి రోజు దోశ కాకుండా అలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో ఫస్ట్ డే అయితే దోశ వేస్తున్నాను. రేపు ఏం వేస్తాను అనేది మాత్రము తెలీదు. అలా చేస్తానన్నమాట నేను. సో ఇవి పెట్టేసి వాళ్ళని పంపించేస్తే వాళ్ళైతే వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి అయితే వస్తారు. ఆ తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత లంచ్ పనులైతే చూస్తానన్నమాట. నెమ్మదిగా రావడానికైతే టైం పట్టుతుంది కదా. సో టిఫిన్ వేయడం అయిపోయిన తర్వాత నాకు మా అత్తయ్యకి మా ఆయన కోసం అయితే ముగ్గురు కోసం టీ పెట్టేశానండి.
సో ఈ టీ తాగేసిన తర్వాత ఇంకా మిగతా పనులు ఏమైనా ఉంటే తర్వాత సంగతి అనమాట. సో ఇక్కడ మా వాళ్ళందరూ చూడండి బయట షాప్ దగ్గర నిల్చున్నారు. అంటే వాళ్ళు తినేసి ఇంకా వెళ్ళడానికి రెడీగా ఉన్నారనమాట, కోత కోయడానికి పొలానికి. ఇక్కడ చూడండి, సో మా పిల్లలు అంటే ఇది యాక్చువల్లీ సండే రోజు వ్లాగ్. సండే రోజు స్కూల్ ఉండదు కాబట్టి ఇంటికాడ మొత్తం కూడా ఇలా తీట పనులు చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళతో అరవలేక నేను ఇక వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ప్రశాంతంగా టీ అయితే తాగుతున్నాను. ఇంకా మిగతా పనులైతే తర్వాత చేసుకుంటాను అనమాట. ఇక సండేను హాలిడేస్ వచ్చాయంటే మా పిల్లలు అరుస్తూ ఉండడము, వాళ్ళతో పాటు నేను అరుస్తూ ఉండడం, రోజంతా ఇల్లంతా అరుపులతోనే ఉండిపోతుంది అనమాట. సో ఇక్కడ బట్టలు కూడా ఉతికి గోడ మీద వేసుకున్నాను, అదైతే వీడియో తీసుకోలేదులేండి. సో తర్వాత ఆరేస్తాను. ఇక్కడ చూడండి ప్యారెట్ వచ్చి కరెంటు వైర్ల మీద వాలింది. అసలు సో మెనీ ప్యారెట్స్ వస్తాయండి, ఎన్ని అంటే అన్నీ, ఎప్పుడు సౌండ్ చేస్తూనే ఉంటాయి. ఈవెన్ నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా బర్డ్స్ సౌండ్ చేస్తూనే ఉన్నాయండి, కానీ తప్పదు కదా. ఇంకా పని అయిపోయిన తర్వాత రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇది లంచ్ కోసం అనమాట. సింక్లో అంట్లు ఉంటే తోమేసి పెట్టానండి. ఇంకా దోశ వేసిన తర్వాత మిగిలిన పిండిని అయితే ఇలా డబ్బాలోకి పోసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మళ్ళీ నెక్స్ట్ డే టిఫిన్ అయితే వేస్తాను కదా, దాంట్లో కలిపి గుంట పంగనాలో ఊతప్పమో ఇంకా ఏదో అయితే వేసేస్తాను దాన్ని అయితే. ఇక్కడ చూడండి పచ్చి కొబ్బరి అండ్ బెల్లం అయితే కలిపి చిన్న మిక్సీలో వేసుకొని అలా పచ్చిది ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసిస్తే లడ్డూల్లాగా పిల్లలు తినేస్తారండి. సో ఇలా తినమంటే మాత్రం ఎవరు తినరు కదా పచ్చిది. ఇలా బాల్స్ లాగా చేసిస్తే మాత్రం పిల్లలు ఇదేదో లడ్డు అని చెప్పేసుకొని కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది కదా, తినేస్తారు. దీంట్లో పాకం పట్టుకోవడం లాంటిది అయితే ఏమీ లేదండి. అండ్ బెల్లం మంచి ఐరన్, కొబ్బరి పీచు పదార్థము. కొబ్బరి అరగదు అని అనుకుంటారు కానీ అందరూ అదేం లేదండి, మంచిగా అరిగిపోతుంది, మంచి డైజెషను, చాలా మంచిది హెల్త్కి అయితే. సో నేనైతే మా పిల్లలకి అలా డైరెక్ట్గా తినరని చెప్పేసి ఇలా చేసిస్తాను అనమాట. మంచిగా తినేస్తారు ఇద్దరు కూడా. కొద్దిగా మనకు ఈ కన్సిస్టెన్సీలో మనం మిక్సీ పట్టుకున్నట్టయితే దాన్ని ఇలా చిన్న బాల్స్ లాగా అయితే చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత చిన్నగా చేస్తున్నాను, చిన్న పిల్లలకు కాబట్టి చిన్నగా చేస్తేనే. అండ్ కొద్దిగా పెద్దగా చేసామనుకోండి అది పట్టుకుంటే తునిగిపోతుంది. ఇలా చిన్నగా చేసుకున్నాం అనుకోండి ఇలా ఈజీగా పట్టుకొని ఈజీగా నోట్లో వేసుకొని తినేయచ్చు అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఏం కర్రీ చేయాలా ఏంటి అని ఆలోచిస్తాను. ఇంకా వీడియో అయితే నేను ఇంతవరకే షూట్ చేసుకున్నానండి, ఇంతవరకు అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ పిల్లలు కూడా ఇలా కొబ్బరి లడ్డూలు చేసి పెట్టండి, పచ్చి కొబ్బరి లడ్డూలు. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.